నాన్న కోపంలో ప్రేమ ఉంటుంది. ఇది మీలో ఎంతమంది ఫీల్ అయ్యారో దాని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతకీ నాన్న కోపంలో ఎందుకు ప్రేమ ఉంటుందనేది కూడా మీకు ఒక 2, 3 విషయాలైతే ఇందులో చెప్తాను. తప్పనిసరిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మన ప్రతి బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అంటే నాన్న అంటూ ఉంటాడు. వాడు అన్నం తిన్నాడా అనేసి మమ్మీని అడుగుతూ ఉంటాడు. అమ్మని అడుగుతూ ఉంటాడు. అంటే బిడ్డల్ని అడుగుతూ ఉంటాడు. వాడు అన్నం తిన్నాడా? లేదా పాప అన్నం తినిందా? అని అడుగుతూ ఉంటాడు. అలాగే ఒకవేళ ఎక్కడానికి వెళ్తున్నారు బయట పిల్లలు, తినేసి వెళ్ళమను, లేకపోతే తినేసి పడుకోమని అని చెప్తూ ఉంటారు. అంటే తినకుండా పడుకుంటూ ఉంటే తినేసి పడుకోమను అని చెప్తూ ఉంటారు. కేవలం తండ్రి మాత్రమే చెప్తూ ఉంటాడు. అంటే అమ్మ కూడా చెప్తుంది. కానీ నాన్న కోపంలో ఉన్నటువంటి ప్రేమ, ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు పిల్లల్ని కూడా అప్పుడు మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా అమ్మకు చెప్తూ ఉంటాడు. వాడు బయటికెళ్తున్నాడు కదా, తినేసి వెళ్ళమను అని చెప్తూ ఉంటాడు. అదే తినకుండా పడుకుంటే తినేసి పడుకోమని చెప్పు అని అమ్మకు చెప్తూ ఉంటాడు, బిడ్డతో మాట్లాడకపోయినా. అలాగే భోజనం చేసి పడుకోమని ఇలాంటివి చెప్తూ ఉంటాడు ప్రతి తండ్రి కూడా. మీలో ఎంతమంది ఇటువంటివి మీ నాన్న దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశారు? మీరు ఎప్పుడైనా కోపంలో వెళ్ళిపోయినప్పుడు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే, కానీ మనలో ఎంతమంది నాన్న భోజనం చేశావా అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? 100% నాన్న తిన్నావా, తినేసి పడుకో, బయటకు వెళ్తున్నావు నాన్న, తినేసి వెళ్ళకూడదు అని ఎంతమంది పిల్లలు మీ తండ్రిని లేదా తల్లిని, అని ముఖ్యంగా ఇది నాన్నకి సంబంధించి చెప్తున్నాం కాబట్టి, నాన్నకి ఎంతమంది నాన్న తినేసి పడుకో, లేదు తినేసి వెళ్ళు, ఇలా ఎంతమంది మీలో అడిగారు అనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే తన ఆకలి కంటే మన ఆకలి మీదనే ఎక్కువగా దృష్టి పెట్టేవాడే నాన్న. అమ్మ కూడా పెడుతుంది, కానీ నాన్న కనిపించకుండా ప్రేమను చూపిస్తాడు, అమ్మ కనిపించేలాగా ప్రేమను చూపిస్తుంది. అంటే మనకు అర్థమవుతుంది అనమాట. నాన్న ఎప్పుడు కోప్పడుతూ ఉంటాడు, అమ్మ ఎప్పుడు ప్రేమగానే ఇది చేస్తూ ఉంటుంది. కానీ నాన్న కనిపించకుండా కోప్పడినా కానీ ఆ కోపంలో ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మీలో ఎంతమంది మీ నాన్నను తిన్నావా నాన్న, తినేసి వెళ్ళినానా, తినేసి పడుకోనానా అని ఎంతమంది మీ తల్లి అంటే మీ తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రిని ఎంతమంది అడిగారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మీ తల్లిదండ్రుల్లో తండ్రి మిమ్మల్ని మీరు ఎప్పుడైనా నాన్నతో కొద్దిగా ఏదన్నా నాన్న మనం అడిగింది తీసి లేదు అనుకున్నప్పుడు మీలో ఎంతమంది అలా బిహేవ్ చేశారు, అంటే అలా ఎంతమంది మీరు ఆ ప్రేమను ఎంజాయ్ చేశారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయాలి. అంటే మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన చిత్తూరు శ్రీను ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.